ఆచమనం చేయించిన తర్వాత మధుపర్కం అందిస్తారు. కన్యాదాతేమో వయసులో పెద్ద, వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ ఉందంటే దానికి సంప్రదాయబద్ధమైన అర్థం ఉండి తీరాలి. కన్యాదాత వరుడి కాళ్లు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగిపోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెబుతాడు. నాలోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా ఉండుగాక అన్న అర్థం వచ్చే మంత్రమది. అది కన్యాదాత ఉచ్చరిస్తూ ఇచ్చిన మంచినీరును స్వీకరిస్తాడు వరుడు. కన్యాదాత వరుడి కాళ్లు కడిగినందువల్ల చిన్నవాడైన వరుడు తనలోని కాంతి తరిగిపోకుండా ఉండేందుకు ఆచమనం చేసి దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ వరుడితో, ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని, పాడి పంటలను ఇచ్చి అందరూ ఇష్టపడేవాడిని చేసి రక్షించండి అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే ఉంచి మహాసంకల్పంతో ఆరంభించి తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెడతారు